హాయ్ అండి, మేము ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాం. చికెన్ కర్రీకి ఫస్ట్ కడాయిలో నూనె వేయాలి. నూనెలో పట్టా, లవంగాలు, స్టార్, సాజీరా వేసేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేయాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని చక్కగా మిక్స్ చేసి మూత పెట్టుకుందాం. చికెన్ ఉడికాక 4 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా, టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఉప్పు వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు ఇంకా కారం టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఇంత వేసుకున్నాకు, మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేయాలి బాగా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ మూత తీసాక మంచిగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేయాలి. ఇంకింతే అండి, మన చికెన్ కర్రీ రెడీ.